జనవరి 9న భారీ అంచనాల మధ్య థియేటర్లలో అడుగుపెట్టిన ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్గా మారింది. హారర్, ఫ్యాంటసీ, కామెడీ మిక్స్తో రూపొందిన ఈ సినిమా ప్రభాస్ కెరియర్లోనే డిఫరెంట్ అటెంప్ట్గా చెప్పుకున్నారు. ఫస్ట్ డే ఏకంగా 135 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్తో దూసుకుపోయిన సినిమా మీద ట్రేడ్ వర్గాలు, అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా విడుదలైన వెంటనే వచ్చిన మిక్స్డ్ టాక్, సోషల్ మీడియాలో మొదలైన ట్రోలింగ్, కొన్ని సీన్లు మిస్ అయ్యాయన్న విమర్శలు రాజాసాబ్ జర్నీని కాస్త డిస్టర్బ్ చేశాయి. మేకర్స్ వెంటనే స్పందించి ఆడియన్స్ ఫీడ్బ్యాక్ తీసుకుని కొన్ని సీన్లను యాడ్ చేయడం, అనవసర సన్నివేశాలను కట్ చేయడం మొదలుపెట్టారు. ఇది కొత్త వెర్షన్, ఇప్పట్నుంచి సినిమా మరింత బెటర్గా ఉంటుంది అంటూ ప్రచారం చేశారు. అయితే ఒక సినిమా మీద ప్రేక్షకులు ఒకసారి ఫ్లాప్ ముద్ర వేశాక ఆ ఇమేజ్ను పూర్తిగా మార్చడం చాలా కష్టం. అదే రాజాసాబ్కు జరిగింది. మొదటి రోజు తరువాత రెండో రోజు కలెక్షన్స్లో భారీ డ్రాప్ కనిపించింది. హైప్తో వచ్చిన ఆడియన్స్ సినిమా చూసిన తరువాత ఇచ్చిన మిక్స్డ్ రివ్యూల వల్ల న్యూట్రల్ ఆడియన్స్ కాస్త వెనక్కి తగ్గారు. మూడో రోజు, నాలుగో రోజు వరకు సినిమా కలెక్షన్స్ డీసెంట్గా కొనసాగినా బ్లాక్ బస్టర్ ట్రెండ్ మాత్రం ఏర్పడలేదు. ఇక ఐదో రోజు వచ్చేసరికి అసలు ట్రెండ్ ఏంటి అనేది స్పష్టంగా బయటపడింది. సాధారణంగా సంక్రాంతి సినిమాలకు వర్కింగ్ డేస్లో కూడా మంచి ఫుట్ఫాల్స్ వస్తాయి. హాలిడే ఫీలింగ్, ఫ్యామిలీ ఆడియన్స్, సెలవులు కలిసి సినిమాలకు లైఫ్ ఇస్తాయి. కానీ రాజాసాబ్ విషయంలో ఐదో రోజు అంటే సోమవారం నాటికి థియేటర్లలో సందడి బాగా తగ్గింది. మార్నింగ్ షోలు చాలా చోట్ల హాఫ్ హాల్ కూడా నిండలేదు. మ్యాట్నీకి కొంచెం మెరుగ్గా కనిపించినా ఈవినింగ్ నైట్ షోలలో మాత్రం ఊహించిన రేంజ్లో క్రౌడ్ రాలేదు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రాజాసాబ్ ఐదో రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ సుమారు 6 నుంచి 7 కోట్ల మధ్యలోనే నిలిచింది. ఇది మొదటి రోజు 135 కోట్లతో పోలిస్తే చాలా పెద్ద డ్రాప్. 4 రోజుల్లో సుమారు 220 కోట్ల గ్రాస్ను టచ్ చేసిన సినిమా ఐదో రోజొచ్చేసరికి స్లోడౌన్ మోడ్లోకి వెళ్లిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రభాస్ అభిమానుల వల్ల కొంత స్టెడీ కలెక్షన్ కొనసాగుతోంది. ఆంధ్ర, తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో ఇంకా కొంత మాస్ క్రౌడ్ కనిపిస్తోంది. కానీ మల్టీప్లెక్స్లలో ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం పెద్దగా ముందుకు రావడం లేదు. హిందీ బెల్ట్లో అయితే పరిస్థితి ఇంకా కాస్త బలహీనంగానే ఉంది. ప్రభాస్ పేరున్నా ఈ జానర్ అక్కడ పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఓవర్సీస్లో కూడా ఓపెనింగ్ వీకెండ్ తర్వాత గ్రాఫ్ స్పష్టంగా పడిపోయింది. ఐదో రోజు కలెక్షన్స్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమా ఓపెనింగ్ డే హైప్తో భారీ నంబర్లు తెచ్చుకుంది, కానీ కంటెంట్ పరంగా ఆడియన్స్ను పూర్తిగా సంతృప్తిపరచలేకపోయింది. అందుకే రిపీట్ ఆడియన్స్ తక్కువగా కనిపిస్తున్నారు. ఒక సినిమా నిజంగా వర్కౌట్ అయితే రెండోసారి, మూడోసారి చూడాలని ప్రేక్షకులు థియేటర్లకు తిరిగి వస్తారు. రాజాసాబ్ విషయంలో ఆ రిపీట్ వ్యూ ఫ్యాక్టర్ బలహీనంగా ఉంది. హారర్ కామెడీ అనే జానర్పై ప్రేక్షకులకి ముందే కొన్ని అంచనాలుంటాయి. నవ్వించాలి, భయపెట్టాలి, కొత్తగా ఫీల్ ఇవ్వాలి. కానీ రాజాసాబ్లో ఈ 3 ఎలిమెంట్స్ పూర్తిగా బ్యాలెన్స్ కాలేదన్న భావన చాలామందిలో ఏర్పడింది. కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యింది, కొన్ని చోట్ల ఫ్లాట్ అయ్యింది. హారర్ ఎలిమెంట్స్ కూడా చాలామందికి సాధారణంగా అనిపించాయి. ఫ్యాంటసీ పార్ట్ ఆసక్తికరంగా ఉన్నా స్క్రీన్ ప్లే పరంగా ఇంకా షార్ప్గా ఉండాల్సిందని అనిపించింది. ఈ కారణాల వల్లే ఐదో రోజొచ్చేసరికి సినిమా మొమెంటం కోల్పోయింది. ఫస్ట్ వీక్లో బాక్సాఫీస్ ట్రెండ్ ఎలా ఉందో ఐదో రోజు స్పష్టంగా చెప్తుంది. ఒక సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ అయితే వర్కింగ్ డేస్లో కూడా డబుల్ డిజిట్ నంబర్లు కనిపిస్తాయి. రాజాసాబ్ మాత్రం ఐదో రోజున సింగిల్ డిజిట్ రేంజ్కే పరిమితమైంది. అయితే దీన్ని పూర్తిగా డిజాస్టర్ ట్రాక్ అని కూడా చెప్పలేం. ప్రభాస్ ఇమేజ్, సంక్రాంతి సీజన్ వాతావరణం వల్ల సినిమాకు ఇప్పటికీ కొంత లైఫ్ ఉంది. ఫ్యాన్స్ గ్రూప్స్, సోషల్ మీడియా సపోర్ట్, కొత్తగా యాడ్ చేసిన సీన్ల గురించి జరుగుతున్న చర్చ వల్ల కొందరు ఇంకా థియేటర్లకు వస్తున్నారు. కానీ ఈ సపోర్ట్ ఎంతవరకు నిలుస్తుంది అనేదే ఇప్పుడు కీలకం. ఇక ముందు వచ్చే రోజుల్లో కొత్త సినిమాల ప్రభావం కూడా రాజాసాబ్పై పడనుంది. సంక్రాంతి రేస్లో ఇప్పటికే మరిన్ని సినిమాలు వచ్చాయి. ఆడియన్స్కు ఆప్షన్స్ పెరిగాయి. ఒకే సినిమా మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితి లేదు. ఈ కాంపిటీషన్ వల్ల రాజాసాబ్ థియేటర్ షోలు కూడా తగ్గే అవకాశముంది. షోలు తగ్గితే సహజంగానే కలెక్షన్స్ మరింత తగ్గుతాయి. మొత్తానికి రాజాసాబ్ ఐదో రోజు కలెక్షన్స్ చూస్తే సినిమా జర్నీ ఒక క్లియర్ స్టేజ్లోకి వచ్చింది అని చెప్పొచ్చు. ఇది ఇక భారీ ఎక్స్ప్లోజన్ మోడ్లో లేదు. స్టెడీగా, స్లోగా నడిచే రన్గా మారింది. ఫస్ట్ డే మ్యాజిక్, వీకెండ్ బస్ తగ్గిపోయాయి. ఇప్పుడు మిగిలింది ఫ్యాన్ సపోర్ట్, సంక్రాంతి హాలిడే ఎఫెక్ట్ మాత్రమే. రాజాసాబ్ చివరకు ఏ స్థాయిలో ముగుస్తుంది అన్నది ఇంకా పూర్తిగా తేలలేదు. కానీ ఐదో రోజు ట్రెండ్ చూస్తే ఇది ఒక సూపర్ హిట్ రేంజ్ రన్ కాకుండా యావరేజ్ టు అబోవ్ యావరేజ్ రేంజ్లో నిలిచే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభాస్ పేరున్న ఓపెనింగ్లో భారీ నంబర్లో వచ్చాయి, కానీ కంటెంట్ పరంగా ఆడియన్స్ను పూర్తిగా కట్టిపడేయలేకపోవడం వల్ల లాంగ్ రన్లో వేగం తగ్గిపోయింది. ఇప్పుడు మిగిలిన రోజుల్లో సినిమా ఎంతవరకు నిలబడుతుంది, ఎంతవరకు రికవరీ సాధిస్తుంది అనేదే అసలు పరీక్ష. ఒకవేళ వర్డ్ ఆఫ్ మౌత్ కొంచెం పాజిటివ్గా మారితే, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంట్రీ పెరిగితే మళ్లీ కొంత పుంజుకునే ఛాన్స్ ఉంది. లేదంటే రాజాసాబ్ తన ప్రయాణాన్ని మెల్లగా ముగించుకునే దిశగా సాగుతుంది.
ఐదో రోజు కలెక్షన్స్ మనకొక విషయం స్పష్టంగా చెప్తున్నాయి. స్టార్ పవర్ ఎంత పెద్దదైనా చివరికి ఆడియన్స్ను నిలబెట్టేది కంటెంట్ మాత్రమే. రాజాసాబ్ ఈ నిజాన్ని మరోసారి బాక్సాఫీస్ వద్ద రుజువు చేసింది.